వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్గా పులి శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం తహసీల్దార్లు పలువురు కలిసి అభినందనలు తెలిపారు. కనిగిరి ఆర్డీఓ, మార్కాపురం ఆర్డీఓ తదితరులు కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఏడి బాలాజీ నాయక్, విఆర్ఓ సంఘం నాయకులు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ओम राजाय राजाय प्रसन्नसायिने नमो। రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఈ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని కలెక్టర్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి పరిపాలనలో ఆయన నీతిమంతమైనటువంటి పరిపాలన జరిగించుటకు మీ ఆత్మ సహాయం దై ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. الرحمن علم القرآن خلق الإنسان علمه البيان الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان. ఈరోజు ఎంతో మా ప్రభావాలతో టోటల్ మండల్స్ అన్ని ఓకే సార్, ఓకేనా? రైట్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, కొత్తగా ఏర్పాటు కాబట్టేటువంటి మార్కాపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం నా మీద ఏదైతే నమ్మకం ఉంచి మరి కొత్తగా
ఏర్పాటు కాబడ్డ జిల్లాలో ఇనిషియల్గా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హ్యూమన్ రిసోర్సెస్ పరంగా వీటన్నిటిని కూడా అధిగమించి ఒక నెక్స్ట్ 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేసుకుంటూ కలెక్టర్ గారు కూడా రెగ్యులర్ వస్తారు త్వరలోనే. వారి యొక్క డైరెక్షన్స్లో ఈ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా కూడా కొంతకాలం వర్క్ చేశాను. అట్లనే ప్రకాశం జిల్లా మా నేటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ జిల్లా మీద పూర్తి అవగాహన ఉంది నాకు. పర్టికులర్గా ఈ ఏరియా అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతం, అన్ని డ్రై ల్యాండ్స్. అట్లాగే మేము ప్రకాశం జిల్లాలో డిఆర్గా వర్క్ చేసేటప్పుడు ఏదైనా గ్రీవెన్సెస్ ఎవ్రీ మండే పెడతాము. అక్కడ ఈ ఏరియా నుంచే మాకు ఎక్కువగా రెవెన్యూ ఇష్యూస్ మీదనే ఎక్కువ గ్రీవెన్సెస్ వచ్చాయి. 85% రెవెన్యూ ఇష్యూస్ మీదనే వచ్చాయి. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ప్రభుత్వం ఒక ప్రధానమైన అజెండా జాయింట్ కలెక్టర్కి రెవెన్యూ బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో అన్నీ డిస్పోజ్ చేసుకుంటూ ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి వీలైనంత త్వరితగతిన ప్రభుత్వ పరంగా అందించేటటువంటి సౌకర్యాలు, సేవ అందించడం జరుగుతుంది. అట్లాగే మనకి సెకండ్ ఇష్యూకి వస్తే మీ అందరికీ తెలుసు, వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో ఏళ్ల నుంచి మరి ప్రజలు ఎదురుచూపులతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీలైనంత త్వరలోనే రైతులకి నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దీంట్లో R&R ఇష్యూస్ కానీ, ఇంకా ఏమైనా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నీ కూడా కూలంకషంగా డిస్కషన్ చేసుకొని టైం టు టైం రివ్యూ చేసుకుంటూ వాటిని కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ జిల్లాలో ప్రధానంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4 కూడా మరి ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్. వారు కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అట్లనే గౌరవ ఎంపీ గారు ఉన్నారు, ఒంగోలు ఎంపీ గారు. వీరి అందరి సహకారం తీసుకుంటూ ప్రజాప్రతినిధులను కూడా అభివృద్ధిలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వారి యొక్క సలహాలు తీసుకుంటూ అట్లాగే ముఖ్యమైనటువంటి స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక మంచి అడ్మినిస్ట్రేషను అందించాలనేది సంకల్పంగా చేస్తాం.